ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శనివారం ఉదయం చిలుకలూరిపేట పట్టణంలో హిందూ సమ్మేళనం ఏర్పాట్లు పూర్తి. పట్టణాన్ని కాషాయ రంగు జెండాలతో అందంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్ బృందం. ఆర్వీఎస్వీఎస్ఆర్ స్కూల్ మైదానంలో హిందూ సమ్మేళనం భారీ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. అధిక సంఖ్యలో జన సమీకరణకు సన్నాహాలు. ఈ నెల 13న చిలుకలూరుపేట కోర్టులో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం. ఏళ్ల తరబడి పెండింగ్లున్న కేసులు పరిష్కారం చేసుకోవచ్చు. జడ్జి నరేందర్ రెడ్డి. పోలిరెడ్డిపాలెం వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం. బైక్ ఢీకొన్న స్కూటర్, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఎడ్లపాడు నాదిండ్లలో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు. పంటలపై రైతులకు అవగాహన. ఇటీవల సంభవించిన మొంతా తుఫాను వల్ల పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, సంక్షోభంలో ఉన్న పత్తి రైతులను కేంద్రం ఆదుకోవాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించారు. ఈ తుఫాను వల్ల సుమారు 1,08,000 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిందని, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి పంట రంగు మారటం కానీ పాడవటం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలో ఎక్కువగా పంట దెబ్బతిందన్నారు. ఇక ఈ ఏడాది సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్లాట్ సిస్టమ్ వల్ల రైతులు పత్తిని అమ్ముకునేందుకు మరీ ఇబ్బంది పడుతున్నారని, ఈ స్లాట్లని మరింత పెంచాలని కోరారు. పల్నాడులోను పిడుగురాళ్ల, నడుకూడి, నరసరావుపేటలో ఉన్న 4 జిన్నింగ్ మిల్స్ లో 5,450 క్వింటాల పత్తి ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉండి కూడా కేవలం 3,550 క్వింటాలను ఈ స్లాట్ సిస్టమ్ వల్ల ప్రాసెస్ చేస్తున్నాయని కేంద్రం చొరవ చూపి సమస్యను పరిష్కారం చేసి రైతులు తమ పత్తిని అమ్ముకోవడానికి వీలుగా సీసీఐ అన్ని జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్లను పొడిగించాలన్నారు. అలాగే వర్షం వల్ల రంగు మారిన, తేమ ఉన్న పంటను రేటు తక్కువైనా కొనుగోలు చేయాలని కోరారు. సీసీఐ పత్తి తేమ విషయంలో విధించిన నిబంధనలను 18% సడలించాలని కోరారు. సార్, ఇది ఆంధ్రప్రదేశ్ కాటన్ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను సార్. మొదటిది, పత్తి రైతులు మొంతా తుఫాను వల్ల చాలా నష్టపోయి ఉన్నారు సార్. దాదాపుగా 1,08,000 ఎకరాలు ఈ మొంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అయింది సార్. 1,25,000 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కలర్ మారటం కానీ, డ్యామేజ్ అవటం కానీ ఈ పత్తి జరిగింది సార్. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కువగా ఈ నష్టం జరిగింది సార్. రెండో ఇబ్బంది, ఏదైతే సీసీఐ టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఈ పత్తిని కొనుగోలు చేస్తుందో, వారు ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో L1, L2, L3 అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది. దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దీనివల్ల చాలామంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఈ స్లాట్లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. అయితే మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్న ఏంటంటే, ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ, నడికుడి, నరసరావుపేట ఈ 3 చోట్ల ఉన్న 4 జిన్నింగ్ మిల్స్లో నేను డేటా తెప్పించి చూశాను సార్. 5,450 క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్. అయితే కేవలం ఈరోజు చేస్తూ ఉంది 3,550 క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇంకా 30-35% ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల. కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే, ఈ కోటాని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఏదైతే డిస్కలర్ అయినాయో, కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించని కొనమని కోరుతా ఉన్నాం. మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8%, 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్టర్ వారిని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ.
బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో దాదా అమీన్ పీర్ దర్గా నందు గంధ మహోత్సవం అత్యంత వైభవంగా ఈ నెల 16, 17 మరియు 18న జరుగుతుంది. ఈ వేడుకల్లో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి వారు శ్రీ కజ్వా సయ్యద్ షా ఆరిఫుల్లా మహ్మద్ హుసేని క్రిస్ట్పూల్ కూడా స్వయంగా పాల్గొంటారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కూడా పాల్గొనవలసిందిగా కడప అమీన్ దర్గా పీఠాధిపతి పంపించిన ఆహ్వాన పత్రికను వారు శిష్య బృందం శ్రీ మరి రాజశేఖర్ కి అందించారు. ఈ ఆహ్వాన పత్రికను అందించిన వారు ప్రియ శిష్యులు షేక్ రవూఫ్ బాషా, ఆర్టీసీ కరీముల్లా ఆరిఫ్, కాజా షరీఫ్ మాస్టర్, దయాన్ హుసేన్ తదితరులున్నారు. ఎడ్లపాడు మండలంలోని సొలస గ్రామంలో రైతుల మిరప పొలాలను స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో ఫార్మ్ అసోసియేషన్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సి వెంకటరమణ, చిలకలూరిపేట ఉద్యాన అధికారి ఆర్ శ్రీలక్ష్మి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మిరప పంటల్లో నల్లి, తామర పురుగులు, వైరస్ వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన విధంపై రైతులకు వివరించారు. సమగ్ర సంశయ రక్షణ చర్యలను పాటించడం ద్వారా ఉత్పత్తి నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షులు ఎం వీరారెడ్డి, గ్రామ ఉద్యాన సహాయకులు, సొలస గ్రామ రైతులు పాల్గొన్నారు. జిల్లాలో కాన్పు తదనంతరం మాతృ మరణాలను నిరోధించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వైద్య అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు, గర్భిణీల ఆరోగ్య, ఆదాయ స్థితిగతులను బట్టి హై రిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించాలన్నారు. జిల్లాలో చోటు చేసుకున్న 5 మాతృ మరణాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరారు. బాధితుల కుటుంబీకుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రవి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి గౌతమి, డిసిహెచ్ఎస్ ప్రచూన, డిఐఓ రాంబాబు, డిఎల్ఓ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలంలోని చదవరం, దుబాడు మరియు ఎర్లపాడు గ్రామాలలో రైతుల మిరప పొలాలను స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం లాంఫామ్ అసోసియేషన్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సి వెంకటరమణ, చిలుకూరుపేట ఉద్యాన అధికారి ఆర్ శ్రీలక్ష్మి మిరప పంటను పరిశీలించి పాటించవలసిన సమగ్ర సస్య రక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. నల్లి నివారణ, తామర పురుగుల నివారణ, వైరస్ నివారణ చర్యల గురించి వివరించారు. ఎర్లపాడు గ్రామంలో రైతులకు శిక్షణ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికల పై జిల్లా అధికారులు మరియు సాంకేతిక సిబ్బందికి ప్రణాళిక శాఖ సంచాలకులు శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ రంగాలలో మెరుగైన పాలన మరియు అభివృద్ధిని పర్యవేక్షించడానికి కీలక పనితీరు సూచికలు ఉపయోగిస్తుంది. ఈ సూచికలు ప్రభుత్వ పనితీరు అంచనా వేయడానికి మరియు స్వర్ణాంధ్ర 2047 వంటి లక్ష్యాలను సాధించడానికి మార్గనిర్దేశం చేస్తాయన్నారు. ప్రధాన పనితీరు సూచికలకు సంబంధించిన సమాచారం పర్యవేక్షణకు 200కు పైగా ప్రభుత్వ విభాగాలు, అర్బన్ లోకల్ బాడీస్ కోసం పనితీరు సూచికలను ప్రభుత్వం గుర్తించిందని, వీటిని ముఖ్యమంత్రి మరియు ఇతర ఉన్నతాధికారులు నెలవారీ, త్రైమాసిక మరియు వార్షిక ప్రతిపాదన సమీక్షిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. రంగాల వారీగా సూచికలు వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మరియు ఈ పరిపాలన వంటి కీలక రంగాలలో ఈ కీలక పనితీరు సూచికలను అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. పనితీరు కొలమానాలను పర్యవేక్షించడానికి స్వర్ణాంధ్ర 2047 కీలక పనితీరు సూచికల పోర్టల్ ద్వారా జిల్లా మరియు మండలాల్లోని వివిధ రంగాలలో పురోగతిని పర్యవేక్షించడము, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక ప్రణాళిక విభాగం సంచాలకులు ఆర్ రాంబాబు అధికారులతో మాట్లాడుతూ గ్రేడింగ్ వ్యవస్థ లక్ష్యాలను 100% సాధించిన మిషన్లు, విభాగాలకు అద్భుతంగా పనిచేసిన వారికి A+ ముందు వరుసలో ఉన్న వారికి ఏ ప్రదర్శనకారుడు, బి ఆశించేవాడు సి గ్రేడ్ ఇవ్వబడుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు మరియు కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించడానికి ఈ కీలక పనితీరు సూచికలు ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్ధగణాంకాధికారి పి మాలతీదేవి, జిల్లా అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట పోలిరెడ్డిపాలెం వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 వాహనాలు ఢీకున్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటర్ బైక్ ఢీకున్న ఘటనలో గాయపడిన వారిని 108 వాహనంలో పట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బైక్ ఢీకొనడంతో స్కూటర్ ధ్వంసమైంది. పట్నా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివాలయం మాజీ చైర్మన్ మల్లేని రమేష్ బాబు గురువారం సాయంత్రం మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం అనగా శుక్రవారం వారి అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతుందని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా గత 3 రోజులుగా తీవ్ర అస్వస్థతకు లోనై గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్ నందు చికిత్స పొందుతూ మల్లేని రమేష్ బాబు మృతి చెందడం జరిగింది. మల్లేని రమేష్ బాబు ఆకస్మిక మరణం పట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. పెద్ద నందిపాడు రోడ్లోని కాకతీయ స్కూల్ వద్ద ఉన్న వారి స్వగృహానికి ఉదయం 12 గంటలకు మృతదేహాన్ని తీసుకువస్తామని, అనంతరం అంత్యక్రియలు కార్యక్రమం జరుపుతామని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. చిలకలూరుపేట కోర్టు నందు ఈ నెల 13వ తేదీ మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని చిలకలూరుపేట న్యాయమూర్తి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కారం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కక్షిదారులు ఈ మెగా లోక్ అదాలత్ లో పాల్గొని కేసులు పరిష్కారం చేసుకోవచ్చని వివరించారు. రాజీ మార్గమే రాజా మార్గమని తెలిపారు. ఆ స్కీమ్స్ ఇన్ని ప్రొవైడ్ చేసినా కూడా అవేర్నెస్ అనేది ప్రజల్లో తక్కువగా ఉంది. ఆ స్కీమ్స్ అవైల్ చేసుకునే దానికి దానికోసము అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడంలో భాగంగా న్యాయ సేవా అధికార సంస్థ కూడా ఈ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్, హెల్త్ స్కీమ్స్ ఏమున్నాయి అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం కనుక చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ అదొకటి మెయిన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దాని గురించి ఎలిజిబిలిటీ గురించి దాంట్లో ఉన్న స్కీమ్స్ గురించి మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం లీగల్ క్యాంప్స్ అనేది ఏర్పాటు చేద్దామనేది ఉద్దేశము. దాంట్లో ఆయుష్మాన్ భారత్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి మనకి ఉన్నాయి. వాటిల్లో మన పారాలీగల్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్కి సంబంధించి ఎవరికైనా కావాల్సిన ఏర్పాట్లు ఏదన్నా ఉంటే చేయడానికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకోమని చెప్పేసి మనకి ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు నిర్ణయించారు. కాబట్టి ఎవరికైనా హెల్త్కి సంబంధించిన డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఉంటే ఆయుష్మాన్ భారత్ కింద మాకు తెలియజేసినా కూడా మేము పిఎల్వీస్ ద్వారా డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ అది చేయించడానికి అవకాశం ఉంది. దీన్ని మీరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మనం కొన్ని కార్యక్రమాలు కనుక చూసుకుంటే జన శిశు శిశు సురక్ష కార్యక్రమం JSSK ఒకటి, తర్వాత రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం RKSK, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం RBSK, తర్వాత యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇమ్యూనిటీకి సంబంధించింది, తర్వాత మిషన్ ఇంద్రధనుష్, తర్వాత 7 రకాల టీకాలు ఏవైతే ఉన్నాయో మనము వ్యాధి నివారణలో భాగంగా అవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది ఉంది. చిలకలూరిపేటలో శనివారం హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ మేరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కాషాయ జెండాలు అందంగా కట్టారు. స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట RVSVS హైస్కూల్లో మైదానంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ హిందూ సమ్మేళనం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి హిందూ పరిరక్షణ సమితి సభ్యులు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.
చిలకలూరిపేటలో శనివారం జరిగే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేల శివనాగేశ్వరరావు కోరారు. స్థానిక ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ నందు జరుగుతున్న ఏర్పాట్లను మల్లేల శివనాగేశ్వరరావు పరిశీలించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు చెందిన హిందువులు తరలి రావాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటలకు స్థానిక ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ నందు హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత కార్యనిర్వహణ సభ్యులు శ్రీ బాగయ్య గారు, అలాగే నిత్యానంద భారతీ స్వామి గారు, అలాగే పూజ్య స్వామి యజ్ఞానంద గారు, తోట రాజశేఖర్ గారు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ చిలకలూరుపేట పట్టణంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఆదరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హైందవ ధర్మాన్ని పరిరక్షణకు హిందువులంతా కలిసి రావాలని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షుడు వరికుటి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మాచర్ల శ్రీనివాసరావు కోరారు. హైస్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. పలు విషయాలపై చర్చించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రేపు జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమం హిందూ బంధువులందరూ కూడా చిలకలూరుపేట నగర హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని చెప్పేసి అట్లానే మాన్యశ్రీ బాగయ్య గారికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా ఇక్కడే ఉండి వేలాది సంఖ్యలో హిందూ బంధువులందరూ కూడా నగర హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి విజయవంతం చేయాలని చెప్పేసి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నుంచి కోరుకుంటా ఉన్నాం, విన్నపిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. హైందవ సమ్మేళనానికి హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజం కోసం హిందువులు కలిసి ఒక తాటిపైకి రావాలని ఆహ్వాన కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంస్కృతిక సంప్రదాయాలు కాపాడుకోవడానికి హిందువులు నడుం బిగించాలని తెలిపారు. ముఖ్య అతిథిగా ఆదరణీయ శ్రీ బాగయ్య హాజరవుతారని వివరించారు. విశిష్ట అతిథులుగా తోట రాజశేఖర్ బాబు, భారతీ స్వామి, యజ్ఞానంద స్వాములు హాజరవుతారని తెలిపారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బోలో భారత్ మాతా కీ జై. లక్ష్మణ స్వామికి జై, ఆంజనేయ స్వామికి జై, శ్రీకృష్ణ భగవానుకి జై. బోలో భారత్ మాతా కీ జై. రేపు జరగబోయే హిందూ సమ్మేళనానికి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆహ్వానం. రేపు చిలకలూరుపేట చరిత్రలోనే అత్యద్భుతమైన హిందూ సమ్మేళనం జరుగుతుంది. దానికి అఖిల భారత కార్యకారిణి సదస్యులు శ్రీ భాగయ్య గారు, అట్లాగే యజ్ఞానంద స్వామీజీ, అట్లాగే మామూలు విజ్ఞానంద భారతీ స్వామీజీ, అట్లాగే తోట రాజశేఖర్ గారు, వీరనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉంటున్నారు. మంచి మంచి ఉపన్యాసాలు ఉంటాయి. మన హిందువులందరం కలిసి ఉండాలి అనే భావనతోటి రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానంతరం భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి చిలకలూరుపేట ప్రజలందరూ కూడా మీ కార్యక్రమాలన్నీ ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ మానుకొని ఉదయం 9 ఆర్వీఎస్సీవీఎస్ హై స్కూల్ గ్రౌండ్ నందు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి స్వాగతం, సుస్వాగతం. 13వ తారీఖు రేపు శనివారం
మన చిలకలూరిపేట పట్టణంలో నభూతో నభవిష్యత్తు లాగా హైందవ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచే కూచిపూడి, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలై 1 గంటకి భోజన ప్రసాదంతో కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో ఆదరణీయ భాగయ్య గారు అఖిల భారత కార్యకారిణి సభ్యులు గౌహతిలో ఉంటారు. వారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలానే ముఖ్య అతిథిగా తోట రాజశేఖర్ గారు విజయవాడ వారు కమిషనర్గా విధి నిర్వహిస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనమందరం కూడా హిందువులం, బంధువులం. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. అలాంటి ఆచరణీయ ఆలోచనలతోటి అలానే మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వేలాదిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానంతో పలుకుతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాలు చూసి పిల్లల్ని ఆశీర్వదించాలని అలానే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. శనివారం చిలుకలూరుపేటలో జరిగే హిందూ సమ్మేళనానికి చిలుకలూరుపేట పట్టణంలో వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా తరలి రావాలని ప్రకృతి వ్యవసాయవేత్త ఆహ్వాన కమిటీ సభ్యులు గుడుపల్లి నాగభూషణం కోరారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి జరిగే సమావేశానికి పుర ప్రజలు తరలి రావాలని కోరారు. గ్రామ ప్రజలందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అండి. మన చిలకలూరుపేట గ్రామంలో హైందవ శంకరాల మాదిరిగానే హిందూ సమ్మేళన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. మన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వచ్ఛందంగా మీ అందరూ వ్యాపార సంస్థలు కూడా బంద్ చేసి రేపు కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. మంచి కార్యక్రమం. తప్పకుండా మన గ్రామంలో జరిగే ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. భారతదేశాన్ని విశ్వ గురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిపే హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని స్వామి వివేకానంద సేనా సమితి అధ్యక్షుడు వలివేటి వెంకట సత్యనారాయణ కోరారు. ఈ మేరకు చిలకలూరిపేట ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ మైదానంలో జరిగే ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కులాలు, వృత్తులు వేరైన మనమందరం హిందువులం. రేపు ఉదయం 9 గంటలకు చిలకలూరుపేట పట్టణ ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న హిందూ సమ్మేళనానికి చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలు అందరూ వేలాదిగా పాల్గొని ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బీజేపీ రాష్ట్ర నాయకులు విద్యార్థి దశ నుండి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజు నుండి సామాన్య కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ పారిశ్రామికవేత్తగా ఎంతో మందికి ఉపాధిని కల్పించిన రాజకీయంగా భారతీయ జనతా పార్టీలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి 2019లో పోటీ చేసి తదుపరి నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేసే రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు పనిచేసే పల్నాడు జిల్లాలో పార్టీ అభివృద్ధిలో తన వంతు చిత్తశుద్ధితో పార్టీ అప్పగించిన బాధ్యతను నెరవేర్చే నైజం ఉన్న రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా గన్నపవరంలోని తులసీవనం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరు ఈశ్వర్ రంజిత్, పట్న ప్రధాన కార్యదర్శి కుప్పం కళ్యాణ దుర్గారావు, పట్న కార్యదర్శి గుమ్మా బాలకృష్ణ, మాజీ పట్న అధ్యక్షులు గడపు పుల్లయ్య, పట్న ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో గణపారం ఒక గ్రామం మన నియోజకవర్గంలో. అదే కాదు, ఈ రుద్రాశ్రమంలో అన్నం శ్రీనివాసరావు గారు ప్రతి పుట్టినరోజుకి అన్నదానం చేస్తారు. అలాగనే బీజేపీ గుర్తింపు చేసుకొని గణపారంలో కూడా దాదాపుగా 30 వరకు బీజేపీ జనం కూడా ఉన్నారు. బీజేపీ అంటే చాలామంది కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? మోడీ గారి పనులు చూసి మోడీ గారు చెప్పిన మాట కాపాడుతూ ఉన్నాడు. మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి తెచ్చింది మోడీ గారు. మోడీ గారు లేదే ఎవరు చేయలేరు. వీళ్ళు చెట్టు పేర్లు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు మిగతా వాళ్ళు. మోడీ గారు అట్ట కాదు, కష్టపడి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి
అన్ని సాధించి వచ్చి ఇప్పటివరకు కూడా ముందంజలోనే ఉన్నాడు మన ఆంధ్ర కూడా. ఎందువల్ల? మోడీ గారి వల్ల. ఎవరి వల్ల కాదు అది. తర్వాత చంద్రబాబు గారు కూడా, మోడీ గారు కూడా 110 సంవత్సరాలు బతకాలి, చంద్రబాబు 100 సంవత్సరాలు బతకాలి. అలాగా బతికి అందరినీ ప్రజల్ని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం చిలుకలూరుపేట మండలం పోతవరం గ్రామంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల యందు విద్యార్థినులకు ఉచితంగా బయోమేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఉచితంగా ప్రతి ఒక్కరికి టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ వ్యాక్సిన్ వేయడం అనేది క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు. 250 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరికి వివరించారు. ఈ కార్యక్రమంలో అలంగర్ మోహన్, చుక్కా విన్సెంట్ పాల్, బయోమెడ్ ప్రతినిధులు రాజ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని నర్సరావుపేట ఆర్డీఓ చెప్పారు. ఎడ్లపాడు మండలంలో శుక్రవారం పర్యటించారు. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం జగ్గాపురం గ్రామానికి వెళ్లి గతంలో ఎస్సీ కాలనీ వాసుల కోసం ప్రభుత్వం భూసేకరణ చేసిన నివేశన స్థలాలను పరిశీలించారు. స్థలం వివరాలు, పంపిణీ చేసిన వారి జాబితాను అడిగి తెలుసుకున్నారు. ఇక స్థానికులను కలిసి సుదీర్ఘ కాలంగా ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్నామని, వివిధ కారణాలతో ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకపోవడం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ భూసేకరణ కింద ప్రభుత్వం నగదు చెల్లించిన భూములను అర్హులైన వారిని గుర్తించి వేగవంతంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే గతంలో జాబితాను పరిశీలిస్తామని, అయితే స్థలాలు లేని వారంతా తాజాగా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఆయా పేర్లను అర్హతను గుర్తించి వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల కొద్ది స్థలంలోనే నిర్మించారని, దానిని పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆర్డీఓ దృష్టికి తెచ్చారు. మండలం పరిధిలో 12 గ్రామ సచివాలయాల ద్వారా 968 నివేశన స్థలాలు కావాలంటే అర్జీలు అందాయని, వాటిని పరిశీలించగా 204 అర్హమైనగా గుర్తించారు. వీరందరికీ ఆయా గ్రామాల సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించి పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని, లేకుంటే ప్రైవేట్ భూములను సేకరించే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు గ్రామంలో సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఇక పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీఓ వెంట ఎడ్లపాడు తహసీల్దార్ జె విజయశ్రీ, ఆర్ఐ సుబ్బారావు, టీటీ అనురాధ, మండల సర్వేయర్ సురేంద్రనాథ్, వీఆర్ఓలు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పురుషోత్తమపట్నం మైదానంలో జరుగుతున్న భాష్యం జోనల్ ఆటల పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి, అడిషనల్ డిస్టిక్ట్ మెజిస్ట్రేట్ మురళి హాజరయ్యారు. 3వ రోజు ఆటల పోటీలను ప్రారంభించారు. 4 రోజుల పాటు జరిగే ఈ జోన్ల పోటీల్లో 3వ రోజు విద్యార్థుల గేమ్స్ లో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 12 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. అన్ని విద్యా సంస్థలకు భిన్నంగా భాష్యం స్కూల్స్ వారు విద్యార్థులలో చైతన్యం నింపేందుకు ఈ విధమైనటువంటి పోటీ నిర్వహిస్తుంది. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ పోటీలు కొనసాగుతున్నాయి. నర్సరావుపేట జోనల్ భాష్యం హైస్కూల్ జడ్ఈఓ హృదయరాజ్ సమక్షంలో విద్యార్థులు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, క్యారమ్స్, లాంగ్ జంప్, హై జంప్, బ్యాడ్మింటన్ వంటి ఆటల పోటీలు జరిగాయి. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే ఒలింపిక్స్ లో ఆడాలన్నదే భాష్య విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ప్రధాన ఉద్దేశమని జెడ్ఈఓ హృదయరాజ్ తెలిపారు. విద్యలో ఆల్ ఇండియాలో రాణించాం, ఆటల పోటీల్లో కూడా ఆల్ ఇండియాలో సత్తా చాటడమే లక్ష్యమని జెడ్సీఓ ప్రమీలారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వాసు, 7 బ్రాంచ్ల ప్రిన్సిపల్స్, పీఈటీలు పాల్గొన్నారు.
వాళ్ళమే. సో ఇప్పుడు ఇది ఈ కార్పొరేట్ స్కూల్స్ లో వచ్చినప్పుడు అంటే చాలా వరకు ఈ స్పోర్ట్స్ స్టేడియం కానీ ప్లే గ్రౌండ్స్ కానీ లేని కారణంగా చాలా మంది కూడా అది కోల్పోతున్నారు. బట్ భాష్యం స్కూల్ కి ప్రత్యేకత ఏంటంటే, నేను చాలా కాలంగా నాకు భాష్యం స్కూల్ తోటి అటాచ్మెంట్ ఉంది. బికాజ్ నా ఇద్దరు పిల్లలు కూడా భాష్యం స్టూడెంట్సే. హై స్కూల్ నుంచి ఎలిమెంటరీ సెక్షన్ నుంచి ఇంటర్మీడియట్ వరకు భాష్యం స్టూడెంట్సే. సో వాళ్ళకి చూసేవాళ్ళమే. మా పిల్లలు కూడా చాలా ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అదేవిధంగా కల్చరల్ మీట్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ సెవరల్ అకేషన్స్ ఐ వాజ్ ద గెస్ట్ ఫర్ ద మెనీ ఆఫ్ దేర్ యువర్ యాన్యువల్ ఫంక్షన్స్ ఎట్ గుంటూరు ఆల్సో. సో మేనేజ్మెంట్ భాష్యం రామకృష్ణ గారు ఈజ్ వెరీ సిన్సియర్, వెరీ డిసిప్లైన్, వెల్ ప్లాన్డ్. ఎందుకంటే ఐ హ్యాడ్ ఎ గుడ్ అఫిలియేషన్ విత్ రామకృష్ణ సార్. అండ్ మేమిద్దరం కూడా అక్కడ సార్ ఇంటి పక్కనే ఉండేవాడిని గుంటూరులో కూడా. సో ఇంత క్రమశిక్షణగా కలిగినటువంటి భాష్యంలో చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కానీ అబ్రాడ్ లో కానీ ఇక్కడ స్టూడెంట్స్ అయ్యి పెద్ద పెద్ద హోదాల్లో ఉండి చేస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా భాష్యం గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో ఈ భాష్యం స్కూల్ వాళ్ళకి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నేను చూశాను మా పిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు ఎక్కడ మన గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి క్యాంపస్. సో ఐ యూస్ టు టేక్ మీల్ అలాంగ్ విత్ మై చిల్డ్రన్. చాలా చక్కగా భోజనం కూడా హాస్టల్ పిల్లలకి అక్కడ ఉన్నటువంటి బోర్డర్స్ కి పెట్టేవాళ్ళు. చాలా డిసిప్లైన్ గా, క్లీనినెస్, ఎవ్రీథింగ్ మంచి హైజీనిక్ ఫుడ్ పెట్టేవాళ్ళు, డెలిషియస్ ఫుడ్ పెట్టేవాళ్ళు. అదేవిధంగా పిల్లలు కూడా అట్లా ఫిట్నెస్ ఉండేవాళ్ళు. సో కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కూడా భాష్యంలో చదవటానికి మీకు అవకాశం దొరికినందుకు మీరు నిజంగా అదృష్టవంతులే. మీ తల్లిదండ్రులు కానీ ఈ మేనేజ్మెంట్ మీద ఉంచిన విశ్వాసం కానీ మీరు భవిష్యత్తులో చక్కగా మంచిగా చదవటమే కాకుండా భాష్యం స్కూల్ నుంచి ప్రోడక్ట్ అయిన వాళ్ళు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ లో కూడా మంచి రాణించి, ఎందుకంటే ఇటీవల మీరు చూశారు స్పోర్ట్స్ లో గెలిచిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. పట్నంలోని పురుషోత్తమపట్నంలో వెంచేసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో ప్రధాన గురుస్వాములు మురికిపూడి లక్ష్మీనారాయణ ఆలయ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం దత్తమాల భక్తులు మరియు సాయి భక్తుల ఆధ్వర్యంలో అనగాదేవి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. వ్రత మహోత్సవం ఉదయం ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. భక్తులు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జెండకు వెంచేసిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తుల సంక్షేమం కోసం ఆలయం తరపున ఇలాంటి అత్యాధునిక కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తున్నామని, భక్తుల సమూహ ప్రార్థన సమాజంలో శాంతి ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు. ఇక స్థానిక భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రోజు ప్రధాన అనగాష్టమి సందర్భంగా మన చిలకలూరుపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో దత్తస్తూప ప్రాంగణం నందు విశేషంగా మరి అనగాష్టమి వ్రతం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భక్తులందరికీ మరి స్వామివారికి అనుగ్రహ ఆశీస్సులు అందజేస్తూ జయ గురుదత్త. మరి సుమారు ఈరోజు 500 మంది జంటలతో ఈ అనగాష్ట వ్రతం చేసుకోవటం జరుగుతుంది ప్రాంగణంలో. ఈ అనగాష్ట వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ, ఇళ్ళ వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ కూడా మరి ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, వాళ్ళకి ఉన్న గృహాలకి దోషాలన్నీ పోయి, నరదృష్టిలో పోయి, వాళ్ళ వ్యాపారాభివృద్ధి కానీ, విద్యాభివృద్ధి కానీ అన్నీ కూడా వాళ్ళ పాడి పంటలు కూడా సస్యశ్యామలంగా పండి అందరూ నిండు నూరేళ్ల జీవితాలతో విరజిల్లాలని ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా స్వామివారి ఆధ్వర్యంలో, మరి మా కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ సాయి శ్రీపాద బృందావనమని ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి అది ఏకశిల విగ్రహంపై కలియుగంలో అయిన దత్తావతారం అనేటువంటి పుష్టావతారం అంటే శ్రీపాద వల్లభ, మరి చివరి అవతారం సాక్షాత్ షిరిడి సాయినాథుడు, వీరి యొక్క రూపాలు ఏకశిలపై నిర్మించి మరి ఈ దక్షిణ వైపు ఉన్నటువంటి ప్రాంగణంలో సుమారు 50 సెంట్లు స్థలంలో మరి బృందావనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది స్వామివారి నాయకత్వాన. మరి ఇది కూడా తొందరలోనే
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దత్తరూపాలని ఎక్కడ ఉండవు కాబట్టి ఈ అవకాశాన్ని మన నియోజకవర్గ ప్రజలు, మన పల్నాడు జిల్లా ప్రజలు, గుంటూరు జిల్లా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇప్పటికే ఈ దత్త వ్యాప్తి మిగతా రాష్ట్రాల్లో కూడా జరిగింది. గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా జనం రావడం జరుగుతుంది. అలానే ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆ స్వామి కృపకు అందరూ కూడా పాత్రలుగా కదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారిని దర్శించి ఆ యొక్క కృపకు పాత్రలుగారని ఆశిస్తున్నాం. మరి వచ్చినటువంటి ఈ అనగాష్ట వ్రతం చేసుకునే భక్తులందరూ కూడా మరి విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క స్వామి యొక్క వ్రతంలో పాల్గొని, పూజలో పాల్గొని మరి అలానే సాయంత్రం కూడా స్వాములందరూ కూడా అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. మరి అవి కూడా అందరూ కూడా ఆ అభిషేకాల్లో కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా ఆశిస్తున్నాం. ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పట్నంలోని ఆర్వీఎస్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో హిందూ ధర్మ సంఘాల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు ఆధ్యాత్మిక గురువులు, వివిధ క్షేత్రాల పీఠాధిపతులు పాల్గొని ఉపన్యాసించే ఈ కార్యక్రమానికి హిందూ బంధువులంతా తప్పక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు షాపులు బ్యాన్ చేసి సహకరించాలని కోరారు. ఇందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తబాసు శ్రీనివాసరావు హామీ ఇచ్చినందుకు నిర్వాహకులు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీరాములు, చంద్రపట్ల సీతారామరావు, మల్లెల నాగేశ్వరరావు, రంజిత్, తోట బ్రహ్మస్వాములు, కృష్ణవేణి తదితరులున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయ హైందవ సోదరి సోదరి మల్లారా, రేపు మన హిందూ సమ్మేళనం చిలకలూరిపేట పట్టణంలో ఆర్వీఎస్ హై స్కూల్ ప్లే గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సమ్మేళనం ఎంతో విలువైనది, పవిత్రమైనది. కావున పట్టణ ప్రజలు, అన్ని అసోసియేషన్స్ వారు ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నాము. ఈ సమ్మేళనం అయ్యేంత వరకు స్వచ్ఛందంగా ప్రజలు షాపులు మూసివేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము. ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున తెలియజేస్తున్నాము. అన్ని రెడీమేడ్ అన్ని అసోసియేషన్స్ వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు వ్యక్తిగతంగా అనుకొని ప్రతి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ మీటింగ్ అనంతరం భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాదెండ్ల మండలం గన్నపవరంలోని ఆచలదాసు నాయన మఠంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా 200 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసు నాయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్నదానానికి భక్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నాడు అచందాసులైన సంతుల పట్టణంలో ప్రవచనాలు, భక్తి కార్యక్రమాలు, గురు పీఠ విశిష్ట, గురువు ఎందుకు అవసరం మనకి, గురువు ఏంటి అనే దాని మీద గత 2-3 నెలలు వచ్చి క్లాసులు జరుగుతున్నాయి. గురు ప్రవచనాలు, భక్తి కార్యక్రమాలు, భజనలు, ప్రతిక్రమం జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం కూడా జరుగుతున్నది. ఈ రోజు కొత్త ప్రవక్త నాటా ఆదినారాయణ గారు గణపతి వాస్తవ్యులు, వారికి ఈ రోజు భోజనం వస్తుంది. దాంతో చిలకలూరిపేట వాస్తవ్యులు ముత్యాల దాసమ్మ గారు, వారి భర్తగారు కృష్ణ గారి పేరు మీద వారి కుమార్తెలు అరుణాదేవి, కల్పనాదేవి గారు ఇక్కడ భక్తులందరికీ భోజనం వస్తుంది. ఎస్ఎస్ న్యూస్ కి సమాప్తం. మరొక బులెటిన్ తో కలుసుకుందాం.